హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. సిద్ధార్థ విద్యా వికాస్ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, మా ఛానల్ను ఎవరైనా కొత్తవారు ఓపెన్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మేము అందించే ప్రతి జాబ్ అప్డేట్స్ మరియు ఇతర అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ పరంగా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వివిధ దినపత్రికలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ వార్తలను తెలుసుకుందాము. ఓకే, ముందుగా చూసుకున్నట్లయితే ఫలితాలు ఎప్పుడో పూర్తయిన పలు నియామక పరీక్షలు, న్యాయ వివాదాలతో నిలిచిన తదుపరి ప్రక్రియ వెంటనే పరీక్షించాలని నిరుద్యోగుల విజ్ఞప్తి. 1:2 నిష్పత్తిలో జాబితాలు ఇవ్వాలని డిమాండ్. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసిన లక్షల మంది నిరుద్యోగులు తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 20,000కు పైగా పోస్టులకు 4 నెలల క్రితమే రాత పరీక్షలు పూర్తయ్యాయి. 3 నెలల క్రితం ప్రాథమిక తుది కీలు వెల్లడయ్యాయి. ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం గ్రూప్ 4 పరీక్షలను ఓఎంఆర్ పద్ధతిలో, మిగతా నోటిఫికేషన్లు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే రాత పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లు ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడిలో సాంకేతిక ఇబ్బందులు నెలకొన్నాయి. గ్రూప్ 4 ఏఈ ఇతర పోస్టులకు మెరిట్ జాబితాలు ప్రకటించాలని నిరుద్యోగుల అభ్యర్థులు శనివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు. టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఉద్యోగ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్పై స్పష్టత వస్తేనే ప్రక్రియ ముందుకు సాగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. సమస్య ఇది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఈ మేరకు అన్ని నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలుకు సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంలో మరింత స్పష్టత కోసం హైకోర్టులో టీఎస్పీఎస్సీ పిటిషన్ దాఖలు చేసింది. ఇది పరిష్కారం అయితే వెంటనే 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెల్లడించే అవకాశం ఏర్పడుతుంది. టీఎస్పీఎస్సీ జారీ చేసిన 22 ఉద్యోగ ప్రకటనలో గ్రూప్ 2, 3 వసతి గృహ సంక్షేమ అధికారుల మినహా మిగిలిన నోటిఫికేషన్ల పరీక్షలు పూర్తయ్యాయి. గ్రూప్ 1 వివాదం సుప్రీంకోర్టు పరిధిలోనే ఉంది. తుదికి వెల్లడైన పరీక్షలు ఇవి. సంక్షేమ గురుకులాల్లో 9,210 పోస్టులకు ఆగస్టులో 2,05,000 మంది అభ్యర్థులు సిబిఐటి పరీక్షలు రాశారు. తుదికి వెల్లడైంది. హైకోర్టు నుంచి స్పష్టత వస్తే వెంటనే వీరి ధృవీకరణ పత్రాల పరిశీలనకు అవకాశం ఏర్పడుతుంది. గ్రూప్ 4లో 8,039 పోస్టులకు పరీక్షలు పూర్తయ్యాయి. తుదికి వెల్లడైంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్. జనరల్ ర్యాంకు జాబితాలో పాటు 1:2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల జాబితా సిద్ధం కావాల్సి ఉంది. లైబ్రరీలో 71 పోస్టులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ 18 పోస్టులు పరీక్షల తుదికి సైతం విడుదలైంది. 1,540 ఏఈ పోస్టులకు తుదికితో పాటు జనరల్ ర్యాంకు జాబితా వెల్లడైంది. టీఎస్పీఎస్సీ పరిధిలో ఏఈ పోస్టులతో ఫలితాల వెల్లడి ప్రారంభించాలని కార్యాచరణ సిద్ధం చేసిన న్యాయ వివాదంతో అడుగు ముందుకు పడలేదు. యూనిఫామ్ సర్వీసుల విభాగంలో 16,969 పోస్టులకు తుది ఎంపికలు పూర్తయ్యాయి. అయితే ఈ నియామక ఫలితాలపై న్యాయ వివాదం తలెత్తడంతో అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిలిచిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, అంటే గత ప్రభుత్వంలో రాసిన ఈ పోస్టులకు ఇంకా ఫలితాలు అనేది ఇవ్వలేదు. ఆ ఫలితాలు ఎప్పుడు ఇస్తారని అభ్యర్థులు ఏంటంటే ఇందిరా పార్క్ వద్ద వచ్చి ధర్నా చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, బదిలీలు పదోన్నతులకు నిమిత్తం లేకుండా మెగా డిఎస్సి ప్రకటించాలి. డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులకు సంబంధం లేకుండా వెంటనే మెగా డిఎస్సి విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గత ప్రభుత్వంలో విడుదల చేసిన 5,059 టీచర్ పోస్టులకు
టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ద్వారా మెగా డిఎస్సి ప్రకటించి ఖాళీగా ఉన్న 15,000 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. టీచర్లకు టెట్ బదిలీలు, ప్రమోషన్, కోర్టు కేసులు, లోక్సభ ఎన్నికల కోడ్, స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అంటూ ఈ ప్రక్రియ చాలా కాలయాపన అయ్యే అవకాశం ఉందని, కావున వీటికి సంబంధం లేకుండా రాబోయే 6 నెలల వరకు పదవి విరమణ అయ్యే ఖాళీలు కూడా అనుబంధ నోటిఫికేషన్లో జత చేయాలని, ప్రమోషన్ ద్వారా ఎలాగో మరో 9,000 టీచర్ పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. కాబట్టి డిఎస్సి నియామకాలు పూర్తయ్యే లోపు ప్రమోషన్ ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆ ఖాళీలో కూడా ఇప్పుడే జత చేసి మెగా డిఎస్సి ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కావున అసెంబ్లీలో గవర్నర్, సీఎం చెప్పినట్లుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్లు జారీ చేయాలని రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే 1,77,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారని, మెగా డిఎస్సి అనుబంధ ప్రకటన ఇచ్చి గతంలో దరఖాస్తు చేసుకునే వారికి మరొక అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, మెగా డిఎస్సి ప్రకటించాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం కోరడం జరిగింది. ఏంటంటే గత ప్రభుత్వం వేసిన 5,000 పోస్టులకు మరియు ఇతర పోస్టులు యాడ్ చేసి అంటే రీనోటిఫికేషన్ ఇవ్వాలని డిఎడ్ బిఎడ్ సంఘాల అభ్యర్థుల యొక్క సంఘం వాళ్ళ వినతి అనేది ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 4 ఏఈ పరీక్షల ఫలితాలు ఎప్పుడు? గ్రూప్ 4 ఏఈ పరీక్షల ఫలితాలు విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. పరీక్షా ఫలితాలను విడుదల చేయాలంటూ ఈ మేరకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద అభ్యర్థులు నిరసన చేపట్టారు. టీఎస్పీసీ నిర్వహించిన గ్రూప్ 4 ఏఈ ఇతర పరీక్షల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రూప్ 4 పరీక్ష జూలై 1న నిర్వహించగా దానికి 7,05,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఏఈ పరీక్షలను మేలో నిర్వహించారని, నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు జనరల్ ర్యాంక్ లిస్టులో కూడా ఇవ్వలేదని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలని వారు కోరారు. కోర్టు న్యాయ వివాదాలు పరిష్కారం చేసి పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం త్వరగా ఆ దిశగా చర్యలు తీసుకుని నూతన బోర్డు ఏర్పాటు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో మహేందర్, గోవర్ధన్, శరత్ చంద్ర, కిషోర్, చంద్రశేఖర్ రెడ్డి, మౌనిక, స్వప్న, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఓకే ఫ్రెండ్స్, అంటే గ్రూప్ 4 ఏఈ యొక్క ఫలితాలు అంటే ఆ ఎగ్జామ్స్ మరియు తుదికి విడుదల అయినా కూడా వాటికి ఇంకా ఫలితాలను అంటే 1:2 ప్రకారం వాళ్ళకు జాబ్ అనేది ఇప్పటిదాకా ఇవ్వలేదని వాళ్ళు ఇందిరా పార్క్ వద్ద వచ్చి ధర్నాలు చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ న్యూస్ కూడా అదే. గ్రూప్ 4 ఏఈ పరీక్షల ఫలితాలు విడుదల చేయాలని కోరుతూ ధర్నా. సేమ్ న్యూస్ ఫ్రెండ్స్, వేరే పేపర్లో అంటే రిపీట్, మన తెలంగాణ పేపర్లో అదే న్యూస్ రిపీట్ కావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జియో 46 రద్దు చేయండి, ధర్నా చౌక్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని కాంగ్రెస్ సర్కార్ తక్షణమే పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు శనివారం ఆందోళనకు దిగారు. జియో నెంబర్ 46 వల్ల నష్టపోయిన కానిస్టేబుల్ అభ్యర్థులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు. టీఎస్ఎస్పీ నియామకాల్లో మంటలు రేపుతున్న జియో నెంబర్ 46 విషయంపై రాష్ట్ర మాజీ హోంమంత్రికి అవగాహన లేకుండా బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు చేసిన తప్పిదం వల్ల అనేక మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జియో నెంబర్ 46 రద్దు చేసి కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని అభ్యర్థులు విన్నవించారు. హైదరాబాద్లో ఉన్నవారికి తక్కువ మార్కులు వచ్చినా వారికి ఉద్యోగాలు వస్తున్నాయని, గ్రామంలో ఉంటున్న అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చినా నా ఉద్యోగం రావడం లేదని అభ్యర్థులు వాపోయారు. గ్రామాల్లో పుట్టడమే పాపమా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. జియో 46ను రద్దు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఓకే ఫ్రెండ్స్, అంటే వీళ్ళు కూడా ఇందిరా పార్క్ వద్ద వచ్చి 46 జియోను రద్దు చేయాలని ధర్నా చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే
జియో నెంబర్ 46ను రద్దు చేయాల్సిందే పోలీసు ఉద్యోగుల అభ్యర్థుల డిమాండ్. ఇందిరా పార్క్ వద్ద ధర్నా. గ్రామీణ విద్యార్థులకు తీవ్ర నష్టాన్ని కలిగించే జియో నెంబర్ 46ను వెంటనే రద్దు చేయాలని పోలీసు ఉద్యోగుల అభ్యర్థుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ నిరసనకు కాంగ్రెస్ నేత బక్కా జడ్సన్, డివైఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు, ఓయూ నాయకుడు మైఫాల్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ అభ్యర్థులు మాట్లాడుతూ పోలీస్ రిక్రూట్మెంట్ గత ప్రభుత్వం తెచ్చిన జియో నెంబర్ 46 వల్ల ఉమ్మడి హైదరాబాద్ అభ్యర్థులకే అధిక మేలు జరుగుతుందని, గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఏ మాత్రం న్యాయం జరగదని, మెరిట్లో మార్కులు తెచ్చుకున్న ఆ జియోతో ఉద్యోగాలు పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పాత పద్ధతి ప్రకారమే నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. జియో నెంబర్ 46లోని పోస్ట్ కోడ్ నెంబర్ 24 టీఎస్ఎస్పీ పోస్టులు మినహాయించాలని కానిస్టేబుల్ విద్యార్థుల పోరాట సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ 46 జియో రద్దు చేయాలని వాళ్ళ యొక్క విజ్ఞప్తి వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే, ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఏంటంటే ఆంధ్రప్రభ పేపర్లో కూడా అదే న్యూస్ రిపీట్ కావడం జరిగింది. జియో నెంబర్ 46 రద్దు చేయాలి, ధర్నా చౌక్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే, గురుకులాలపై సీఎంకు సమగ్ర నివేదిక, ఉద్యోగాల భర్తీతో సహా వివరాలు సిద్ధం. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల పరిధిలో ఉన్న అన్ని గురుకులాల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేయమన్నారు. ఇందుకోసం సమగ్ర వివరాలతో ఒక నివేదికను ఆయా శాఖల ఉన్నతాధికారులు రూపొందించినట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల పరిధిలోని అన్ని పాఠశాలలు, వాటికి అనుబంధంగా ఉన్న జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలేజీలు మొత్తం విద్యార్థుల వివరాలు పొందపరుస్తూ ఒక బుక్లెట్ను తయారు చేసినట్లు తెలుస్తుంది. ఆ నివేదికను త్వరలో సీఎం రేవంత్ రెడ్డికి అందించడమే కాకుండా గురుకులాల ప్రస్తుత పరిస్థితి, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించినట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి, ఆ తర్వాత కొత్తగా ఎన్ని ఏర్పడ్డాయనే వివరాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులలో ఎన్ని అద్దె భవనాల్లో నడుస్తున్నాయి, సొంత భవనాల్లో ఎన్ని ఉన్నాయనే వివరాలను కూడా సీఎంకు చెప్పినట్లు తెలుస్తుంది. గురుకులలో 9,210 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల వివరాలను కూడా చెప్పనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి హారిజాంటల్, వర్టికల్ అంశంపై కోర్టు కేసు నడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే, వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం. ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయిన డిఎం అండ్ హెచ్ఓలకు స్థానచలనం. సుదీర్ఘ కాలంగా ఒకే జిల్లాలో డిఏ అండ్ హెచ్ఓలుగా పలువురు తిష్ట. వివిధ విభాగాల హెచ్ఓడిల బదులుకు సన్నాహాలు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ, రాష్ట్ర వైద్య విద్యా విభాగ అధిపతులను మార్చిన ప్రభుత్వం ఇకపై ఏళ్ల తరబడి ఒకే పోస్టులతో పాతుకుపోయిన ఉన్నతాధికారులకు స్థానచలనం కల్పించినట్లు తెలుస్తుంది. ఈ బదిలీలను ముందుగా జిల్లా వైద్యాధికారులతో మొదలుపెట్టి ఆ తర్వాత హెచ్ఓడిల వరకు అమలు చేయనట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో కొందరు జిల్లా వైద్యాధికారులు రాజకీయ అండదండలతో ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయారు. వీరిలో హైదరాబాద్, ఖమ్మం డిఎం అండ్ హెచ్ఓలు ఏడేళ్లుగా అదే పోస్టులో తిష్టవేశారు. మరోవైపు నల్గొండ, రంగారెడ్డి డిఎం అండ్ హెచ్ఓలు 6 ఏళ్లుగా అదే చోట కొనసాగుతున్నారు. కరీంనగర్, మహబూబ్నగర్ డిఎం అండ్ హెచ్ఓలు కూడా ఒకే చోట ఏళ్ల తరబడి కొనసాగుతున్నారు. మరోవైపు కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, టిఎస్ఎంఐఎస్ ఐడిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి, నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టర్ కూడా ఏళ్ల తరబడి ఉన్నత పోస్టులో కొనసాగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వివిధ పేపర్లో వచ్చినటువంటి మనకు జాబ్ అప్డేట్స్. వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం, అంటే వారిలో ఉన్న వివిధ శాఖలో కూడా త్వరలోనే ప్రక్షాళన చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్, జియో నెంబర్ 46ను రద్దు చేయాలని
ధర్నా చౌక్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే గురుకులపై సీఎంకు సమగ్ర నివేదిక. అంటే గురుకుల స్కూల్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎంతమంది టీచర్లు ఉన్నారు, వాటి పరిస్థితి అప్పటికి ఇప్పటికి ఎంత ఉందన్నది పూర్తిగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దాని ప్రకారమే ఆఫీసర్లు మన ముఖ్యమంత్రికి నివేదిక అందించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరో అప్డేట్ ఏంటంటే ఫలితాలు ఎప్పుడు వస్తాయి? వివిధ పరీక్షలు నిర్వహించిన గత ప్రభుత్వం ఇప్పటికి ఫలితాలు అనేది ఇవ్వలేదు. ఆ ఫలితాలు ఎప్పుడు ఇస్తారనేది అభ్యర్థులు ఏంటంటే ధర్నా చౌక్ వద్ద వచ్చి డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా జియో నెంబర్ 46 గురించి కూడా మనకు న్యూస్ రావడం జరిగింది. ఇంకా మెగా డిఎస్సి వేయాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం వాళ్ళ యొక్క డిమాండ్ వారు కోరడం జరిగింది. నెక్స్ట్ 46 జియో నెంబర్ 46 గురించి కూడా ఈ వార్తలు ఈరోజు నిలవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనకు వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ ఇవి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.